మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వాస్తవాలను దాచిపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మటమే ఈనాడు పని. కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీకి మధ్య జరిగిన చారిత్రక ఒప్పందంపై తప్పుడు వార్తలను వండివార్చుతోంది. ఇప్పుడు మరో కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరించింది. కానీ సెకీతో ఒప్పందానికి మధ్య దాదాపు 2.5 నెలల సుదీర్ఘ సమయం తీసుకుని కమిటీ లోతైన అధ్యయనం తర్వాతే కేబినెట్ ఆమోదం తెలిపిందనే విషయాన్ని కప్పిపుచ్చుతోంది. వక్రీకరణలే పరమావధిగా పచ్చి అబద్ధాల్ని కుమ్మరిస్తున్న ఈనాడు గత సర్కారు 7 గంటల్లోనే సెకీతో ఒప్పందాన్ని కేబినెట్ భేటీలో ఆమోదించుకుందంటూ మరోసారి బుకాయించింది. రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్కు డోకా లేకుండా ప్రయోజనం జరుగుతుంటే 1,00,000 కోట్లకు పైగా భారమంటూ అసత్య ఆరోపణలు చేసింది. ఈ ఒప్పందానికి ఐఎస్టీఎస్ ఛార్జీలు వర్తించవని తెలిసినా పదే పదే విషం చిమ్ముతూ అదే ఒరవడి కొనసాగిస్తోంది. నిజానికి 2.5 నెలల పాటు సుదీర్ఘ కసరత్తు, లాభ నష్టాల బేరీజు, నిపుణుల కమిటీ పరిశీలన, మంత్రివర్గంలో చర్చ, చివరిగా విద్యుత్ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్, ఎన్ని దశలు దాటి ప్రక్రియలన్నీ పక్కాగా పాటించాకే సెకీతో ఒప్పందం కార్యరూపం దాల్చింది. వ్యవసాయ ఉచిత విద్యుత్కు డోకా లేకుండా 25 ఏళ్ల పాటు అత్యంత చౌకగా సౌర విద్యుత్ను అందిస్తామని, అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి మినహాయింపు కల్పిస్తామని 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ స్వయంగా ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సెకీ కోరడంతో 2021 సెప్టెంబర్ 16న కేబినెట్ సమావేశంలో దీని టేబుల్ ఐటెంగా ప్రవేశపెట్టారు. అంతేగాని సెకీ లేఖపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం కోసం గానీ ఆమోదించడం గానీ జరగలేదు. ముఖ్యమైన విషయాలు అత్యవసరంగా కేబినెట్ దృష్టికి వచ్చినప్పుడు టేబుల్ ఐటెం కింద ప్రవేశపెట్టడం పరిపాటి, ఆనవాయితీ. అందులో ఏం తప్పుంది? ఈ క్రమంలో దీనిపై లోతైన అధ్యయనానికి కమిటీని నియమించి కేబినెట్కు నివేదిక ఇవ్వాలని గత ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ దశలన్నీ పూర్తయ్యాకే 2021 అక్టోబర్ 28న కేబినెట్ సమావేశంలో ఒప్పందానికి ఆమోదం లభించింది. ఏపీఆర్సీ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని డిస్కంలో నిర్దేశించారు. అంతేగాని ఈనాడు చెబుతున్నట్లుగా హడావిడిగా ఒప్పందాన్ని ఆమోదించాలనుకుంటే అంతకుముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదించి ఉండాలి కదా. నెలల తరబడి ఎందుకు ఆగుతారు? ఇలా సుదీర్ఘంగా చర్చలు, పలు ప్రక్రియలు ముగిశాకే 2021 డిసెంబర్ 1న సెకీతో ఒప్పందం జరిగింది. 2021 సెప్టెంబర్ 15న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ యూనిట్ ₹2.49కే సౌర విద్యుత్ను సరఫరా చేస్తామని చెప్పింది. నిజానికి ఈ ధర అప్పటి వరకు ఇతర మార్గాల్లో విద్యుత్ పంపిణీ సంస్థకు వస్తున్న విద్యుత్ ధరల కంటే చాలా తక్కువ. పైగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహం కింద అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి మినహాయింపు కూడా ఈ ఒప్పందానికి వర్తింపజేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సెకీ లేఖ రాసింది. అయితే సెకీ నుంచి విద్యుత్ను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 7 గంటల వ్యవధిలోనే అంగీకరించిందని, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలేమిటి, అంత విద్యుత్ వినియోగించగలమా లాంటి అంశాలని పరిగణలోకి తీసుకునేందుకు తగినంత సమయం కేటాయించలేదని ఈనాడు మొదటి నుంచి ఆరోపణ చేసింది. సెకీ ప్రతిపాదన వల్ల ప్రజలపై 1,10,000 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందని ఆలోచించలేదనేది రెండో ఆరోపణ. కానీ ఈ రెండు పచ్చి అబద్ధాలే. ప్రజల్ని తప్పుదో పట్టించేందుకు అల్లుకున్న కట్టుకథలు మినహా ఇందులో ఒక్కటి వాస్తవం కాదు. సౌర విద్యుత్కు సంబంధించి పలు ప్రయోజనాలను కల్పిస్తూ 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ, రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల మధ్య విద్యుత్ విక్రయ ఒప్పందం 2021 డిసెంబర్ 1న జరిగింది. అంటే ప్రతిపాదనకు ఒప్పందానికి మధ్య 2.5 నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉంది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరితోనూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఈ 2.5 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సెకీ మధ్య పలు పర్యాయాలు సంప్రదింపులు జరిగాయి. సెకీ ప్రతిపాదన లోటుపాట్లను, ఒప్పందం వల్ల కలిగే లాభ నష్టాలను లోతుగా విశ్లేషించారు. అంతేకాకుండా ఈ ప్రతిపాదనకు ఏపీఆర్సీ ఆమోదాన్ని 2021 నవంబర్ 8న కోరారు. 2021 నవంబర్ 11న ఏపీఆర్సీ నుంచి దీనికి ఆమోదం లభించింది. సెకీ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కసరత్తు, అందుకోసం తీసుకున్న సమయం 2.5 నెలల కంటే ఎక్కువ ఉన్నట్లు ఇంత స్పష్టంగా కనిపిస్తున్న ఈనాడు మాత్రం 7 గంటల్లోనే ఆమోదం తెలిపేశారంటూ పచ్చి అబద్ధాల్ని ప్రచురించింది. సెకీ ఒప్పందాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని మంత్రిమండలి సెప్టెంబర్ 16వ తేదీన తీసుకుందని ఈనాడు మరో ఆరోపణ చేసింది. వాస్తవం ఏమిటంటే మంత్రిమండలి సమావేశాన్ని అప్పటికప్పుడు నిర్ణయించలేదు. అంతకుముందు వారం రోజుల క్రితమే ఆ సమావేశం షెడ్యూల్ ఖరారైంది. అంటే కేబినెట్ సమావేశం తేదీపై నిర్ణయం తీసుకునే నాటికి సెకీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు. సమావేశానికి ఒకరోజు ముందు మాత్రమే సెకీ లేఖ అందింది. తమ లేఖపై వీలైనంత త్వరగా స్పందన తెలియజేయాలని ఆ లేఖలో సెకీ కోరింది. అయితే మొత్తం ప్రక్రియను కనీసం
2 నుంచి 3 నెలల సమయం పడుతుందనే వాస్తవాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం సెకీ కోరినట్లుగా ప్రక్రియను ఆలస్యం చేయకూడదని భావించి తగిన మార్గదర్శకాల కోసం 2021 సెప్టెంబర్ 16న మంత్రిమండలి సమావేశంలో ఈ అంశాన్ని టేబుల్ ఐటంగా ఉంచింది. ఈ ప్రతిపాదనపై మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని రాష్ట్ర ఇంధన శాఖను నాటి సమావేశంలో మంత్రిమండలి ఆదేశించింది. సెకీ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కమిటీ సభ్యులు పలు దఫాలుగా సెకీ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం 2021 అక్టోబర్ 25న సెకీ ప్రతిపాదనకు అనుకూలంగా కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో అక్టోబర్ 28న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ సిఫార్సులను మంత్రిమండలి ముందుంచారు. ఏపీ ఈఆర్సీ అనుమతి లోబడి సెకీతో పీఎస్సీ అమలును ఆమోదించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 2021 నవంబర్ 8న ఏపీఆర్సీ ఆమోదం కోసం డిస్కంలు దరఖాస్తు చేశాయి. 2021 నవంబర్ 11న ఏపీఆర్సీ ఆమోదం పొందిన తర్వాతే 2021 డిసెంబర్ 1న ఒప్పందం జరిగింది. కాబట్టి టీడీపీ ఈనాడు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, దురుద్దేశపూర్వకంగా చేస్తున్నవని స్పష్టమవుతోంది.